షర్మిల లాగో, ఆర్ఎస్ ప్రవీణ్ లాగో, పవన్ కళ్యాణ్ లాగో, చిరంజీవి లాగో కవిత కూడా ఒక ప్యాకేజ్ స్టార్. ఎప్పుడో చెప్పాను, 10 లక్షల కోట్ల ఆస్తిలో నాకు 25,000 కోట్లు ఇచ్చారు, నా 2 లక్షల కోట్లు నాకు ఇవ్వమని తను తండ్రితో పోరాటం చేస్తాను. డబ్బు ఉంది, 25,000 కోట్లు పార్టీ పెడితే పెట్టవచ్చు. ఇప్పుడు బీసీ అంటుంది, నువ్వు బీసీవా? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీసీ కొరకు ఎందుకు ఫైట్ చేయలేదు? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మా బీసీల కొరకు ఎందుకు ఫైట్ చేయలేదు? నేను బీసీ. బుద్ధి లేనివాడు అడుక్కున్న బీసీలు 1000 రూపాయలు 10,000 ఇస్తే ఆవిడ ఎంత తిరుగుతారు. ఆర్ కృష్ణ గారినే తిట్టాను మన ఫ్లైట్లో, మల్లారావు గారు ఉంటుండగా 6 ఎంపీలు ఉంటుండగా. మేము బీసీలో భిక్షగాలవా అన్నారు 40 సంవత్సరాలు. ఎందుకండి టీడీపీకి, వైసీపీకి, ఈ టీఆర్ఎస్కి, ఈ కాంగ్రెస్కి, ఇప్పుడు బీజేపీకి భిక్షం ఎత్తుకుంటున్నారని అడిగాడు. తక్కువ మీద ఎంతో మంచి. నువ్వు కలిసే కదా 2007లో మన ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు కదా. చాలా మంచి, గతి లేక పదవుల కొరకు అమ్ముడుపోతున్నాడు. ప్రభాకర్ ఉన్నాడు, అద్దంకి దయాకర్కి గురువు. 2007లో నా ప్రజాశాంతి పార్టీలో అద్దంకి దయాకర్, ప్రభాకర్ లాంటి వాళ్ళు 100 మంది చేరినప్పుడు టాప్ 10 or 15లో నువ్వు ఒకటివి, అద్దంకి దయాకర్ ఒకడు. అవునా? అద్దంకి దయాకర్ అమ్ముడుపోయాడు రెడ్ల పార్టీకి. ప్రభాకర్ నీతిగా నిజాయితీగా నిలబడి 2,000 మంది ఈరోజు తెలంగాణలో ఆయన కార్యకర్తలు, 3,000 4,000 మంది ఆంధ్రాలో ఆయన కార్యకర్తలు, 18 రాష్ట్రాల్లో ఆయన కార్యకర్తలు. నేను ఇప్పుడు ఆయన్ని నేషనల్ కోఆర్డినేటర్గా 3 days అయింది అపాయింట్ చేసి. అంటే మరొకసారి మీడియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ప్రాపర్గా. కానీ ఇప్పుడు సడన్గా ఈ నా స్పెషల్ ప్రెస్ మీట్కి ప్రభాకర్ గారు వచ్చారు కనుక, తమ్ముడు ప్రభాకర్ నువ్వు రా, కూర్చో, మాట్లాడదామని చెప్పాను. 100 మంది అద్దంకి నాయకులు ఆయన అండర్ ఉన్నారు ఈరోజు. అది అద్దంకి నాయకులు చెప్తాను. ఈ నెలలో ఆయన పికప్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చాడు. బాంసెఫ్ గ్రూప్లో నేషనల్ లీడర్. ఎందుకు? బాంసెఫ్ లాంటి 100,000 ఉన్నాయి, ఒకే ఒక డాక్టర్ కేఎం పాల్. అందరూ మనం కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలనే గద్దరన్న లాంటి వారు, ప్రభాకర్ లాంటి వారు, ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోషే లాంటి వారు, డీజీపీ సాంగ్లియానా లాంటి వారు, 120 మంది లీడర్స్ ఈరోజు ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు. ఈ మెయిన్ లైన్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయవు. ఎందుకు? వాళ్ళు దళితులు, వాళ్ళు ఎస్టీలు, వాళ్ళు బీసీలు. ఈ 3 పార్టీలు కాదు. వాళ్ళకి మైక్రోఫోన్ పెడతారు. కాంగ్రెస్లో ఉంటే దళితుడికి మైక్రోఫోన్ ఇస్తారు, ఆ కమ్మల్ పార్టీలో ఉంటే దళితుడికి మైక్రోఫోన్ ఇస్తాడు బీసీకి. ఆ రెడ్ల పార్టీలో ఉంటే బీసీలు మాత్రం 90% ఉన్న మనం మాత్రం ప్యాకేజ్ స్టార్లు అయితే ఇస్తారు, వాళ్ళకి బి పార్టీలు అయితే ఇస్తారు. కవిత బి పార్టీ కాదా? ఏంటి మీకు తెలుసు. ఎవరికి బి పార్టీయో అందరికీ తెలుసు. నేను షర్మిల బి పార్టీ కాంగ్రెస్ కంటే నమ్మారు మీరు? కొంతమందిని నమ్మారు. కాంగ్రెస్లో కలిసిపోయింది కదా. పవన్ కళ్యాణ్ బి పార్టీ టీడీపీ కంటే నమ్మారు బీజేపీకి. అప్పుడు నమ్మలేదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు 100 సార్లు చెప్పాను కాంగ్రెస్కి బి పార్టీ అమ్ముడుపోతాడని. నమ్మారు. అప్పుడు అమ్ముడుపోయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ అమ్ముడుపోతాడని 100 సార్లు చెప్పాను, అమ్ముడుపోయాడు. నేను చెప్పింది ఏది సత్యం కాదు, వాడు చెప్పండి. మీడియా కొంతమంది వానర్స్ అంటున్నారు, క్షమాపణ చెప్పని వాళ్ళు దేవుడు చెప్పిస్తాడు. అది నా ఇష్టం. నువ్వు చెప్పించుకో నీ దేవతల ద్వారా. 30 రోజుల్లో మీరు తప్పైందని నాకు కాల్ చేశారని చెప్పండి, సీక్రెట్గా మీడియాలోనైనా చెప్పండి. ఎందుకంటే ఆ స్టోరీ మళ్ళీ రాయకూడదు, ఆ పేరు ఎత్తకూడదు. కోర్టు ఆర్డర్ ఉంది కనుక మళ్ళీ అదొక కంటెంట్ ఉంది. అందుకనే నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడకూడదు. కోర్టులో ఉంది, ఆర్డర్ చేశారు, అందరూ తీసేశారు. తీసేయండి, పోలీసులు కేసే క్లోజ్ చేశారు. 30 సంవత్సరాలు క్లోజ్ చేయరు, ఇది 30 రోజుల్లోనే క్లోజ్ చేశారు. ఎందుకంటే తప్పుడు కేసు మొత్తం క్లోజే చేశారు.